హాయ్ హలో వెల్కమ్ టు ఎవ్రీవన్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏకే బ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి ఒడిశాలోని రాయగడ డిస్టిక్ గురించి తెలుసుకుందాం. ఇది మనకు వచ్చేసి విశాఖపట్నం నుంచి 3 hours జర్నీ అండ్ విజయనగరం నుంచి 2 hours జర్నీ. రాయగడలోని బిస్సం కటక్ బ్లాక్ చాటికొండ జీప్లో ఈ డోంగ్రియా ట్రైబ్స్ అనే వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి GI ట్యాగ్ అప్రూవ్ అయింది ఈ డోంగ్రియా శవాల్ అనేది. ఇక్కడ ఈ శవాలు వచ్చేసి మనకి ఇక్కడ లోకల్ ట్రైబ్స్ అనేది వాళ్ళ చేతి ద్వారా చేస్తారు. ఇది వచ్చేసి వాళ్ళ హౌసెస్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారు. నేను వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఉంది వాళ్ళకి. ఇది వచ్చేసి మనకు ఏరియల్ వ్యూ ఆఫ్ విలేజెస్. అక్కడ పిల్లలు మాత్రం చాలా ఆడుకుంటున్నారు మేము వెళ్ళినప్పుడు. ఇది వచ్చేసి వీళ్ళ కల్చర్. ఈ డోంగిరా ట్రైబ్స్ వచ్చేసి వీళ్ళు వే ఆఫ్ లివింగే మనతో కంపేర్ చేస్తే వీళ్ళు వేరే ఉంటారు, వేరే ప్రపంచంలోనే నివసిస్తున్నారు. మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఇది వచ్చేసి అక్కడ హౌసెస్ స్టైల్స్ వేరే డిఫరెంట్ ఉంటుంది. అంత కొండల మధ్యలో విలేజ్ ఉంటుంది. అక్కడ DKDA డోంగ్రియా గోంద్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు వచ్చేసి వీళ్ళకు మెటీరియల్ సప్లై చేస్తారు. వీళ్ళు వచ్చేసి దాన్ని వాళ్ళ చేతి ద్వారా చూస్తున్నాం కదా మనం ఇప్పుడు వీడియోలో, వాళ్ళు మొత్తం కుట్టు ఉంటారు. ఒకటి శవాలు చేయడానికి మనకు 20 నుంచి 30 days వరకు పడుతుంది. ఈ శవాలు వచ్చేసి GI ట్యాగ్ రీసెంట్లీ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చేసింది దీనికి. వీళ్ళకంటూ సొంత లాంగ్వేజ్ అనేది ఒకటి వేరే సపరేట్ ఉంది. ఒడియా కాకుండా మామూలుగా ఒడిస్సాలో అయితే ఒడియా నడుస్తుంది, వీళ్ళకంటూ సపరేట్ లాంగ్వేజ్ ఉంది. మేమైతే ఒక లోకల్ సపోర్ట్ ద్వారా అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకున్నాం మేము. ఈ శవాలు వచ్చేసి మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. మనం ఆన్లైన్లో డోంగ్రియా శవాలు అని కొడితే మనకు చూపెడుతుంది. 7,000 to 8,000 కాస్ట్ ఉంటుంది మనకు. చాలా హై లెవెల్ ఈవెంట్స్లో యూజ్ చేస్తారు. చూస్తున్నాం మనం ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది. దాన్ని సూదితోటి డిఫరెంట్ కలర్స్ థ్రెడ్స్ తోటి వాళ్ళు అల్లుతుంటారు. వీళ్ళు వచ్చేసి ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబ్స్. వీళ్ళని కాపాడడం కోసం గవర్నమెంట్ వచ్చేసి DKDA అనే ఏజెన్సీ స్థాపించి వాళ్ళ నుంచి వీళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు పైనాపిల్ మరియు స్ట్రాబెర్రీ కల్టివేషన్ ఈ ఏరియాలో ఎక్సెప్షనల్ టు దిస్ ఏరియా అనేది మనకు అవుతూ ఉంటుంది. చాలా కూల్ క్లైమేట్ ఉంటుంది ఇక్కడ మనకు వచ్చేసి. ఇక్కడ చూస్తున్నాం మనం కొండల మధ్యలో విలేజెస్ ఉంటుంది. ఎక్కడ చూసినా మనకు పిచ్చుకల సౌండ్ అనేది వస్తుంటుంది. పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఇది వచ్చేసి మనకు. ఇక్కడ చూసిన కొండలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ నుంచి మేము స్ట్రాబెర్రీ అండ్ పైనాపిల్ ఫామ్కి చూడడానికి వెళ్తున్నాము. అక్కడ లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ నుంచి వీళ్ళకంటూ ఒక లైవ్లీహుడ్ జనరేట్ చేయడం కోసం కొత్తగా ఎలా నివసించాలి, వాళ్ళకంటూ వాళ్ళు ఎలా నివసించాలని అక్కడ పైన మనకు కలిసి పైనాపిల్ ట్రీస్ అవి. ఇప్పుడు మేము వచ్చేసి స్ట్రాబెర్రీ కల్టివేషన్ చూడడానికి వెళ్తున్నాము. అది కొంచెం రోడ్ నుంచి కొంచెం దూరంగా ఉంది. మేము బై వాక్ వెళ్తున్నాము మేము మా ఫ్రెండ్స్తో కలిసి. నేను ఇక్కడ లోకల్లో రాయగడలో వచ్చేసి వర్క్ చేశాను. అందులో భాగంగా నేను ఇక్కడ వెళ్ళిండే నాకు చాలా బాగా అనిపించింది. అందుకని రికార్డ్ చేసి అందరికీ తెలవాలి అనే దానిపై నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను వచ్చేసి వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. రూరల్ డెవలప్మెంట్ సంబంధించింది కానీ, ఫార్మింగ్ సంబంధించింది కానీ, ట్రావెల్ వ్లాగ్స్ కానీ అన్నీ నా ఛానల్లో వస్తాయి. కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మీ. మనము రాయగడలో ఎక్కడ చూసినా కానీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా బాగా నచ్చింది నాకు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే వాటర్ ఎక్కడ చూసినా ప్యూర్ వాటర్, అది పొల్యూట్ ఇప్పుడు ఉండదు. ఎందుకంటే అక్కడ మనకు ఒడిశాలో ఇండస్ట్రీస్ అనేది చాలా తక్కువ. నేను వెళ్ళినప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా నాకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు రాయగడ డిస్ట్రిక్ట్. అక్కడ మనకు తెలుగు వాళ్ళు వచ్చేసి 85% తెలుగు వాళ్ళు. మనకు బిర్యానీ, ఇడ్లీ, దోశ అన్నీ మనకు ఉంటాయి. నేను వచ్చేసి అక్కడ 1 year లీవ్ చేసిన. నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే అది మనకు పార్వతీపురం నుంచి ఒక 30-40 kilometers బోర్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి అంత మనకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇవి వచ్చేసి స్ట్రాబెర్రీ. నేను టేస్ట్ మాత్రం సూపర్ అండి. వీళ్ళు వచ్చేసి మల్చింగ్ చేసి 2 rows పెట్టారు. ఈ ప్లాంట్స్ వచ్చేసి వీళ్ళు నాసిక్ నుంచి తెప్పించారు. చెప్పాను కదా, ఈ DKDA చాటికొండ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాయగడ వచ్చేసి వీళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి డ్రోన్ షాట్ ఆఫ్ ద స్ట్రాబెర్రీ కల్టివేషన్. చాలా రెడ్గా ఉన్నాయి ఫ్రూట్స్ మాత్రం. దీని తర్వాత నేను వచ్చేసి పైనాపిల్ ప్లాంట్ గిడిన విషయాన్ని ఫస్ట్ టైం నేను ప్రతి ఒక్క సింగిల్ ప్లాంట్ పైన సింగిల్ ఫ్రూట్ మాత్రమే ఉంటుంది. అది మనకు ముందు మీకు కనబడుతుంది. ఇది వచ్చేసి మనకు స్ట్రాబెర్రీ ప్లాంట్స్ చూస్తున్నారు కదా మీరు. 2 rows పెట్టారు మనకు.
ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్రూట్ గ్రోత్ ఇనిషియల్ స్టేజ్లో ఉంది. అది మనకు ఒక్క ప్లాంట్లో ఒక్క ఫ్రూట్ మాత్రమే ఉంటుంది. చూడొచ్చు మనము. ఫస్ట్ టైం చూడేసే వాళ్ళకి మాత్రమే చాలా వెరైటీ అనిపిస్తుంది సింగిల్ ఫ్రూట్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.